మా ఫ్యామిలీలో హెల్తీ ఫంక్షన్ ఉంటే ఖమ్మంలో ఉన్న కొత్తగూడెంకి అయితే బయలుదేరాం. అత్తయ్యలు మామయ్యలు అందరూ కలిపి అయితే కార్ బుక్ చేసుకున్నాం. బండి నడిపేది మా చిన్న మామయ్య గారు. మామయ్య అయితే ఆటో నడుపుతాడు. నేను కూడా కార్ నడుపుతాను అని చెప్పేసి కార్ అయితే లాక్కున్నాడు. మేము అందరం పైకి నవ్వుతున్నాం గానీ లోపల చాలా సేఫ్ గా తీసుకొస్తారు మా మామయ్య గారు. ఎప్పుడు 12 సంవత్సరాల క్రితం అయితే వచ్చానండి అక్కడికి. అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కి వచ్చి తమ్ముళ్ళని, అన్నయ్యల్ని, పెద్దమ్మల్ని, చిన్నమ్మల్ని, మామల్ని, అమ్ముని మామల్ని వాళ్ళందరినీ చూసే అవకాశం ఇలాంటి ప్రోగ్రామ్స్ లోనే దొరుకుతుంది. ఎప్పుడన్నా ఎవరైనా పిలిస్తే వెళ్ళండి, అనేకండి. ఇక్కడ కంగారుగా తిరుగుతున్నాడు ఈయనే మా గంగాధర్మయ్య. ఇప్పుడు కనిపిస్తున్న పాప మామయ్య కూతురు. వీళ్ళ ఫంక్షన్ కి మేము అందరం గ్యాదర్ అయ్యాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ మీరు చూసేది మా డాడీ మమ్మీ. ఇప్పుడు మీరు చూసేది మా రాజన్న. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడొచ్చు మీరు. ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు. మా గంగాధర్మయ్య అయితే ఈ తెలంగాణ స్టైల్లో భోజనాలు వండినావురా, పదా తిందాం. బ్రెడ్ హల్వాతో స్టార్ట్ చేస్తే చికెన్ బిర్యానీ. చికెన్ ఎంత బాగుందంటే ముడుసులన్నీ అందులో వదిలేసి మొక్కలు పెట్టుకుని పారిపోరండి. చికెన్ గ్రేవ్, తోటకూర పప్పు, సాంబారు, మజ్జిగ పులుసు, వైట్ రైస్ వీటితో బాగా అనిపించాడు మా మాయ. 3-3:30 వరకు అయితే అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. అదే రోజు మా ఊరికి దగ్గరలో ఉన్న రాయవరం రాయల్ టాకీస్ కి అయితే వచ్చామండి. అయితే అయింది కానీ బుర్ర చెదిరిపోయే సినిమాకి అయితే వచ్చామండి. ఈ సినిమానే కదా చెప్తాందా. ఆ సాంగ్ వరకు ఊగిపోయిన మా కుర్రోళ్ళు ఆ తర్వాత నుంచి వచ్చి ట్విస్టులు చూసి సైలెంట్ అయిపోయారండి. ఇప్పటికే అర్థమైపోయి ఉంటదండి నేను ఏ సినిమాకి వచ్చాను అన్నది. మైనారిటీ తీరకుండానే లవ్లు లవ్ అని తిరుగుతారు కదా బాబు, ఒకసారి వెళ్ళి సినిమా చూడు.